హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ యాక్చువల్లీ ఈరోజు మనం కొత్త రియాక్షన్ వీడియోతో వచ్చేసాం. ఏంటిది అది? అదే మోగ్లీ టీజర్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ చూసేద్దాం. సో టీజర్ లో నీకు తెలుసా ఎవరు రియాక్ట్ చేస్తున్నారా? ఎవరు రోషన్ కనకాల తెలుసు, హర్ష తెలుసు, ఇంకా అంతే. బండి సరోజ్ తెలీదా? ఓకే ఓకే, అంటే రీసెంట్ గానే తెలుసుకున్నా. సందీప్ రాజ్ తెలుసు. ఓకే ఓకే, ఫస్ట్ అయితే టీజర్ చూద్దాం, తర్వాత దాని గురించి మాట్లాడదాం. హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. హీరోయిన్ బాగుంది మేడం. అయినా భలే ఉన్నారర్రా, చక్కగా దృఢంగాని. నువ్వు త్వరగా పోలీస్ అయిపోవాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకోవాలి. అవును మాయా, జనాలు నిన్ను అన్నేసి మాటలంటుంటే నాకే గూట్లో కాలుతుంది. నీకేట అనిపించట్లేదా? మనకెందుకు మాయా కోపాలి అన్ని? బాగుంటే ఆపుకున్నామంటే బుగ్గలు నొప్పి వచ్చేస్తాయి. ఆనందంగా ఉండాలంటే ఎలా చెప్పు? ఆదర్శ దంపతులు మాయా మీరు. అవును మాయా, నేను రాముడిని, మా సీత. ఫోన్లే, రావణుడు లేడు. ఎందుకుంటాడు? నా ఫేవరెట్. భీముడో కొమరం భీముడో, మోగ్లీ గడ్కి రోజు దోలా తీరిందిరో, దోలా తీరిందిరో. ఈ మధ్య బాగా అనిపిస్తుంది హర్ష. అన్ని సినిమాలు ఆడే ఉన్నాడు. ఏం ట్రిపుల్ ఆర్ ఇది? ట్రిపుల్ ఆర్లో మామూలు పెట్టినట్టు. మగాడిగా పుట్టిన పెద్ద దరిద్రం రా. ఏడుపు వస్తే వాళ్ళకి ముందు ఏడవలేము, నొప్పి వస్తే వాళ్ళకి చూయించుకోలేము, ఉచ్చొస్తే ఎక్కడ పడితే అక్కడ పోసేచ్చనే వరం తప్పితే దేనికి పనికిరాని బతుకులు మాయమా. కనెక్ట్ చేయాలి వీళ్ళందరినీ. కొంచెం డైలాగ్, లాస్ట్ డైలాగ్ కొంచెం కష్టంగా. అంటే నాకు ఫస్ట్ ఇంతకు ముందు వచ్చి టీజర్ నచ్చింది బాగా. టీజర్ నేను ఛాన్సార్లు చూసాను. ఇంతకు ముందు వచ్చిన టీజర్ అందులో కొంచెం బాగా అనిపించింది. స్టోరీ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నావు? స్టోరీ ఏముంది అంటే, రాముడు సీత అంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. ఆ హీరోయిన్ మ్యూట్ అని చెప్పి, అంటే ఆమె మాట్లాడలేదు అని చెప్పి మామూలుగానే ఇప్పుడు మామూలుగా అంటే తెలిసిపోయింది అనమాట. మామూలుగా ఇట్లా బయట సోషల్ మీడియాలో అర్థమైపోయింది. ఇంకా అఫ్ కోర్స్ ఆ ఇద్దరు ఒక అమ్మాయిని లవ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. హీరో రావణుడు సేమ్ అదే మామూలు రామాయణం అంతేగా. హీరో రావణుడు సీతను లవ్ చేస్తారు కదా, సో అట్లే ఇద్దరు లవ్ చేస్తారు అనుకుంటా. సో కాకపోతే ఇంకా అడవిలో ఈ అబ్బాయి ఏమో అడవిలో ఉంటాడు, షూటింగ్ ఏదో పిలుస్తారు అనుకుంటా. మేబీ ఆ హీరోయిన్ అయి ఉండొచ్చు నా ఫీలింగ్. హీరోయిన్ అయినా ఉండొచ్చు, లేకుంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఉండొచ్చు. సో ఆ పోలీసు వాళ్ళు కూడా ఇద్దరు లవ్ చేస్తారు. సో మీరు ఎప్పుడు అంటున్నారు కదా, హర్ష అంటున్నాడు ఏదో పోలీస్ అవుదామని చెప్పి అనుకుంటున్నాను చెప్పి. సో ఆ కాన్ఫ్లిక్ట్ జరుగుతుందేమో, లైక్ విలన్ కి హీరోకి మధ్యలో హీరోయిన్ ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా వీడు అడవిలో స్ట్రాంగ్ కాబట్టి అడవిలో త్రిబుల్ ఆర్లో సినిమాలాగా బాంబు బట్టి ఇట్లా వేయడం ఇట్లాంటి ఫైట్ జరుగుతుందేమో అలా ఫీలింగ్, అంటే అనిపిస్తుంది అట్లా. యాక్షన్ అఫ్ కోర్స్ ఉంటుంది, 100% యాక్షన్ ఉంటుంది. నార్మల్ ఓన్లీ ఫీల్ గుడ్ లాగా కాకుండా కొంచెం మాస్ గా. బండి సరోజ్ పెట్టారంటే కొంచెం మంచి కిక్ వచ్చింది అనమాట. అంటే మామూలుగా ఏంటంటే సినిమాలు చూసావు బండి సరోజ్ ఏమన్నా? నువ్వు ఏం చూడలేదా? మాంగళ్యం, నిర్బంధం బాగుంటాయి. కాకపోతే కొంచెం నువ్వు చూడలేవేమో, లైక్ అంటే దాని వాటిలో వర్డ్స్ ఇవన్నీ కొంచెం హార్డ్ హిట్టింగ్ ఉంటాయి కాబట్టి అది కొంచెం కష్టం చూడడం. అంటే లేడీస్ ఇట్లా కొంచెం చూడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ స్టోరీస్ బాగుంటాయి బండి సరోజ్. సందీప్ రాజ్ తర్వాత కూడా కలర్ ఫోటో తర్వాత ఇప్పుడు తీస్తున్నట్టుంది. అంటే జనరల్ గా కలర్ ఫోటో తర్వాత తీస్తుండేది, మళ్ళీ కలర్ ఫోటో కొంచెం మంచి ఫీల్ గుడ్ గా లవ్ ఎమోషనల్ గా ఉంటది కదా, సో అట్లా కాకుండా కొంచెం మాస్ యాడ్ చేసి తీస్తుంది అనుకుంటా. అదే ఉంది. కొంచెం రోషన్ కూడా లుక్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ బాగా నచ్చింది. అంటే కొంతమందికి కొన్ని లుక్స్ కావాలని పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ నాకు అట్లా అనిపించలేదు. రోషన్ కి మంచిగా సూటబుల్ అనిపించింది. మాస్ ఈ లాస్ట్ లో అడవిలో ఫైట్ బాగుంది. అంత కూడా నాకు
ఆఫ్ కోర్స్ కాపీయో కాదో తెలియదు కానీ సో ఓకే గుడ్ ఓన్లీ అనిపించింది. కాపీ ఇవన్నీ కాదు కానీ ఎఫెక్ట్ రాజమౌళి ఎఫెక్ట్ ఉంది, రాజమౌళి ఎఫెక్ట్ కొంచెం అనిపిస్తుంది, అంటే అది కొంచెం ఉన్నట్టు. బట్ ఓకే, అవన్నీ మనకు సీన్ క్లిక్ అయితే ఆటోమేటిక్ ఏమైనా వర్కౌట్ అవుతుంది. క్లిక్ కానప్పుడే ప్రాబ్లం. అంటే హీరోకి కూడా సూటబుల్ ఉంటే క్లిక్ అవుతుంది, లేకుండా ఫోర్స్డ్ గా అనిపిస్తే కష్టమే. ఇంకా లాస్ట్ డైలాగ్ ఒకటి కొంచెం నాకు క్రింజ్ అనిపించింది. నీకేమనిపించింది? క్రింజే, కాకపోతే ఇంకా ఒక పాయింట్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని పట్టడానికి అన్నట్టు ఉంది. కాకపోతే మేబీ సినిమాలో సీన్ అలా ఉండకపోవచ్చేమో అనుకుంటా, అదొక్కటే, అది మ్యాటర్. సో అది మా రియాక్షన్. టీజర్ అయితే బాగుంది, కాకపోతే ముందు టీజర్ ఇంకా బాగుంది, ఈ ముందు దానికి వచ్చిన టీజర్ ఇంకా బాగుంది, ఇంకా బాగుండొచ్చు. ట్రైలర్ వచ్చాక ఇంకొంచెం తెలుస్తుంది. December 12th రిలీజ్. ఓకే, మొన్న ఒక వీడియో కూడా వచ్చింది కదా, ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. నిన్న ఎన్టీఆర్ తో కూడా ఒక రిలీజ్ ఇచ్చారు టీజర్, November 12th. సో నేనైతే ఎక్సైటెడ్ గా ఉన్నా. బట్ అయితే చాలా రోజుల తర్వాత సందీప్ రాజ్ డైరెక్షన్ కొంచెం నాకు ఇష్టమే కాబట్టి. నేను ఎక్సైటెడ్ ఉన్నది రోషన్ కోసం, మెయిన్ రోషన్ లుక్స్ కి. బబుల్ గమ్ నచ్చిందా? నాకు యావరేజ్, హీరోయిన్ బాగుంటది, అంతా యావరేజ్. సో అది మా రియాక్షన్. సో వీడియో వచ్చే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొగ్లీ టీజర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ.